బీఆర్ఎస్ సీనియర్ నేతగా ఉండి ఇటీవల కాంగ్రెస్లో చేరిన రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం వ్యవసాయ కమిషన్ చైర్మన్గా నియమించడంపై కసరత్తు చేస్తుంది. కేబినెట్ హోదాతో కూడిన బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నది. ఆయనకు వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఆ బాధ్యతలు అప్పజెప్పడం రీజనబుల్గా ఉంటుందనే చర్చ జరగడంతో త్వరలోనే దీనిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నది. ఇక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పవర్లోకి వచ్చిన ఫస్ట్ టర్మ్లో పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. రెండో టర్మ్లో అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ విస్తరణ టైంలో మంత్రిగా అవకాశం కల్పించనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నది. అయితే ఆ జిల్లా నేతల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆ జిల్లా నుండి కేబినెట్లో ఇప్పటివరకు ప్రాధాన్యత లేదు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తదితరుల్లో ఒకరికి మంత్రిగా ఛాన్స్ లభిస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఒకే విడతలో రుణమాఫీ, రానున్న రోజుల్లో రైతు భరోసా, కౌలు రైతులకు సైతం ప్రభుత్వం తరపున సాయం, ఇలాంటి అనేక అంశాలు పెండింగ్లో ఉన్న టైంలో వ్యవసాయ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. దీనికి చైర్మన్గా పోచారం శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు అప్పగించాలని చూస్తుంది. ఆయన నియామకానికి సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులను వెల్లడించే అవకాశం ఉన్నది. మరోవైపు రైతు కుటుంబం నుండి వచ్చినట్టు పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పుకోవడంతో పాటు ఆ జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్టు ఆయన మీడియాకు తెలిపారు. కుమారుడికి రాజకీయ భవిష్యత్తు కల్పించడంపైన జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి పాజిటివ్గా స్పందించారని, 2028లో అసెంబ్లీ ఎన్నికల నాటికి జరగనున్న నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం లభిస్తుందన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం.